మరి మీరేమో అంత ఎమోషనల్గా ఉండరు అనేది మీ స్టేట్మెంట్స్లో వింటున్నా, అప్పుడప్పుడు కనిపిస్తుంది. మరి మీరేంటి ఇవన్నీ చెప్తున్నారు? ఏమని చెప్తున్నాను? అదే ప్రేమ, ఆత్మీయత, అభిమానం, ఇదే కదా. అవునా? అవును. నేనేమంటానంటే ఎమోషన్స్ వద్దు అన్నాం, ఎమోషనల్ ఫూల్స్ అవ్వద్దు అంటాను. ఓకే. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎమోషన్ వద్దుకిను ఎమోషనల్ ఫూల్కి తేడా ఏంటంటే, ఎవరైనా స్వీట్ బాక్స్ ఇస్తే అందులో నీకు ఇష్టమైన ఐటమ్స్లో ఒక మంచి మైసూర్ పాక్, రవ్వ లడ్డు, మరొకటి తీసుకొని తినడం అనేది ఎమోషన్స్ని ఎంజాయ్ చేయడం. నేను దాని వద్దంటలేదు, మొత్తం బాక్స్ తినేద్దాం ట్రై చేస్తావు కదా, అది వద్దంటున్నాను నేను. ఇంకోటి కూడా ఉంది, ఈ బాక్స్ లేకపోతే ఎడుతూ కూర్చుంటావు కదా, అది వద్దంటున్నాను నేను. ఎమోషనల్ ఫూల్ అంటే అర్థం అది. ఎమోషనల్ బ్యాలెన్స్ వేరు, ఎమోషనల్ వీక్నెస్ వేరు. నువ్వు లేకపోతే నేను బతకలేను అనడానికి, నువ్వు నాతో ఉంటే ఆనందంగా ఉంటాను, ఎనర్జీగా ఉంటాను తేడా ఉంది. అందరికీ అర్థం కాకపోవచ్చు ఇది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సాటిస్ఫాక్షన్కి వ్యతిరేకం ఏమిటి అని అడిగితే డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పరు, నాట్ సాటిస్ఫాక్షన్ అంటారు. డిస్సాటిస్ఫాక్షన్కి వ్యతిరేకం ఏంటంటే సాటిస్ఫాక్షన్ అని చెప్పరు, నాట్ డిస్సాటిస్ఫాక్షన్ అంటారు. అలా ఎమోషన్ అంటే అర్థం నిన్ను కొంగదీసేది కాదు, నిన్ను ఆనందంలోకి ముంచెత్తేది. ఇది అర్థం అవ్వడానికి కొంచెం కష్టం కాబట్టి చాలామంది చెప్పరు, కానీ అయినా ఇక్కడ మాట చెప్తాను, కృష్ణుడిలా ఉండమంటాను నేను. కృష్ణతత్వం అంటే ఏంటంటే మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా మనకు ఎపిసోడే చేద్దాం. అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లార్డ్ కృష్ణాస్ ఫిలాసఫీ అండ్ ఐడియాలజీ. మళ్ళీ దేవుడా కాదా అది నాకు అనవసరం, ఐడియాలజీ అంతే. ఐడియాలజీ ఎవరిదైతేనంటే మన కృష్ణుడు తెలిసాయని కాబట్టి తొందరగా అర్థమవుతుంది కాబట్టి లార్డ్ కృష్ణాస్ ఐడియాలజీ అంటాం. మన అరిస్టాటిల్నో అయితే ఇంకొక గ్రీక్ ఫిలాసఫర్ని చెప్తే జనాలకి అర్థం కాకపోవచ్చు కాబట్టి అంతకంటే ఏం కాదు. సో అందుకని తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం, స్వీట్ బాక్స్ వచ్చినప్పుడేమో తినగలగడం, సో డయాబెటిక్ అనుకుంటేనేమో దాన్ని మానగలగడం, అవసరమైతే ఇంకొక స్వీట్ ఎక్కువ తినాల్సి వస్తే తినగలగడం, ఈ స్వీట్ నువ్వు మానేసి అవసరమైతే పక్కవాడి పెట్టగలితే పెట్టాల్సి రావడం, ఆ స్వీట్ బాక్స్ లేకపోతే ఏడవకుండా ఉండగలగడం. నేను మాట్లాడుతుంది ఎమోషన్స్ వద్దంటే దాని గురించి అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పర్సనాలిటీస్ పెరిగిపోయినాయి కాబట్టి మీరు కావాలంటే గమనించండి, మీరు న్యూస్ ప్రెజెంటర్ లేదా యాంకర్ అండి, ఈ మధ్య కాలంలో మీరు గమనించండి ప్రతి ఒక్కళ్ళు కెమెరా ముందు యాడడం మొదలు పెడుతున్నారండి. గమనించారా మీరు? పెద్ద పెద్ద యాంకర్లు కూడా, అంటే పేరు చెప్తే బాగుండదేమో కానీ పెద్ద పెద్ద యాంకర్లు కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారు అను, లేదా మా ఇంట్లో ఒక్కొక్క అమ్మను చచ్చిపోయింది అను. అంటే కెమెరా ముందు ఏడవడం అనేది గొప్ప ఎమోషనల్ విక్టరీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. సరే దానికి ఏదో వ్యూస్ పెరుగుతాయని వీళ్ళకి వెనకాల హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయని విషయం నాకు తెలియదా, కానీ ఏడుపుని కూడా కన్నీరుని కూడా వ్యూస్కి షేర్స్కి యూట్యూబ్లో దాని యొక్క అంత దిగజారిపోయాం. కానీ నా దృష్టిలో ఏమంటానంటే ఈ ఏడవడం కోసం కాదు ఎమోషన్ అంటే, వీక్ అవ్వడం కోసం కాదు ఎమోషన్ అంటే. అందుకని నేను ఫ్యామిలీ బాండింగ్ అంటే అర్థం వాళ్ళు నీకు వీక్ అవ్వడం కాదు, వాళ్ళకి నువ్వు స్ట్రాంగ్ అవ్వడం. నాకు తెలిసిన ఒక ఆవిడ, ఒక ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను యాక్చువల్గా, ఆమెకి అరౌండ్ 30 years ఇప్పుడు. లాస్ట్ ఇయర్ వాడు ఆయన చనిపోయాడు, 2 పిల్లలు. ఆమె అద్భుతమైన మాట ఉంది, మా ఆయన లేరు అనుకుంటే నేను కుంగిపోయి కింద పడిపోతాను, అప్పుడు నాతో పాటు మా 2 పిల్లలు కూడా కుంగిపోయి కింద పడిపోతారు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నా మీద డిపెండ్ అయిన 2 వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్, వాళ్ళు కూడా కుంగిపోతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఓలప్పో నేను ఏడుస్తూ కూర్చోవాలా? వెళ్ళిపోయిన భర్త కోసం ఆయన అడుగు తిరిగి రాడు కదా అని చెప్పి నేను నవ్వాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు అల్లరి చేయాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు యూట్యూబ్లో అవసరమైతే నా డ్యాన్స్ పెట్టాలనుకుంటున్నాను, ఈ టీవీలోనో ఆ టీవీలోనో క్యాష్ ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, గున్నా మామిడి పాట చేయాలనుకుంటున్నాను, ఏదో నా కుడి భుజం మీద కడవాని సారం జరిగే పాట చేయాలి. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నానంటే నా 2 పిల్లలు, నా 2 తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. ఆయన చనిపోయాడు అనుకోవడం కన్నా బెస్ట్ అంటే వీళ్ళలో ఆయన ఉన్నాడు అనుకోవడం బెస్ట్. పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు అనుకుంటే బాగుంటుంది కదా అన్నది. ఇది ప్రాక్టికల్గా మెటీరియలిస్టిక్గా చాలామందికి అంతే అనిపించవచ్చు, కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ఇదే రైట్. ఎన్నాళ్ళు ఏడుతూ కూర్చుంటావు, ఎన్నేళ్ళు ఏడుతూ కూర్చుంటావు? ఏడుపు అనేది ఎవరి కోసం? ఎక్కడొక్కడ నీకు మాత్రం, నీ మనసుకి మాత్రం తెలియదా? ఏడుపు ఆపాల్సిందే, నీ జీవిత రంగంలోకి వెళ్లాల్సిందే, యుద్ధం చేయాల్సిందే తెలీదా? పోయిన వాళ్ళు మళ్ళీ రారు, ఏడ్చినా మొత్తుకున్నా నీకు తెలీదా? ఎందుకు ఎమోషన్ అవ్వాలి?
ఇప్పుడు ఇలా అనుకుంటే మరణం అనే అతిపెద్ద నుంచి మా అన్నయ్య మన ఊరు వెళ్ళాడు అని ఏడ్చే చెల్లి వరకు, మా ఆయన అప్పుడే 1 వీక్ అయిపోయింది ఇంకా రాలేదు అనుకునే పెళ్ళాం వరకు, మా ఫ్రెండ్ అసలు ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అనే ఒక ఫూల్ ఫ్రెండ్ వరకు, ఎందుకు ఎమోషన్స్ దేనికోసం? అందుకని నేను ఎమోషన్స్ వద్దంటే ఆర్జీవీలా చెప్పడం లేదు, రాతి కట్టెలాగా బతకమంటం లేదు. నా ఉద్దేశం ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అంటున్నాను అనమాట. అది అక్కడ ఉన్నంత వరకు ముత్యంలా ప్రకాశిస్తుంది, లేకపోతే తడి కూడా లేకుండా హాయిగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోమని చెప్పడం నా ఉద్దేశం. ఓకే.